మీరిస్తున్న కంటిన్యూస్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఇక నుండి డైలీ ఎపిసోడ్స్ వచ్చేలా ప్లాన్ చేస్తాం. మీరు పెట్టే ప్రతి కమెంట్ మేము చూస్తున్నాం. సో సిచ్యువేషన్ అండ్ సీన్కి తగ్గట్టుగా బోల్డ్గా చెప్పాల్సి వస్తే డైలాగ్స్ పక్కా బోల్డ్గానే ఉంటాయి. ఎపిసోడ్ 1 and 2 ఎవరైనా మిస్ అయి ఉంటే అవి మా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో ఉన్నాయి, చూసి వచ్చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో బ్లాక్ కోబ్రా మన హర్షద్ మేట ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ స్టాక్ మార్కెట్ని దున్నేస్తుంటారు. జూలై 1986 బాంబే. 86లో జరిగిన మార్కెట్ క్రాష్ నుంచి ఎలాగోలా బయటపడ్డాడు హర్షద్ మేట. కానీ ఇక నుంచి లార్జ్ స్కేల్లో బిజినెస్ చేయాలంటే తన సొంత జేబు నుంచి డబ్బులు పెట్టకూడదని ఫిక్స్ అవుతాడు. లార్జ్ స్కేల్లో మార్కెటింగ్ చేయాలంటే ఎక్కువ ఫండ్స్ కావాలి. దానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరే డబ్బు రాబట్టాలని డిసైడ్ అవుతాడు. ముంబైలో ఎనీ టైం ఫైనాన్స్ ఇవ్వడానికి ఎప్పుడూ తలుపులు తెరిచి కూర్చునే వ్యక్తి ది చైర్మన్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఎంజే ఫేర్వానీ, ది ఒరిజినల్ బిగ్ బుల్. మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రాకముందు ఇండియాలో ఉన్న ట్యాక్స్ పేయర్స్ మొత్తం సేఫ్ సైడ్గా రెండిట్లో మాత్రం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అవే ఎల్ఐసి, యూటీఐ. ఎల్ఐసి ఏమో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే సంస్థ, యూటీఐ ఏమో 20,000 కోట్ల కార్పస్ ఫండ్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. యూటీఐ కొనాలని డిసైడ్ అయితే ఒక్క దెబ్బకి సెన్సెక్స్ పరిగెట్టడం ఖాయం. అదే యూటీఐ అమ్మేద్దాం అనుకుంటే సెన్సెక్స్ సంకనాకి పోవడం ఖాయం. ఇంతలో హర్షద్, అశ్విన్ ఫేర్వానీని కలవడానికి వస్తారు. వాళ్ళిద్దరినీ చూసి నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నా. మనం బిజినెస్ కన్నా ముందు ఒకటి మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది ఏంటో తెలుసా? కాస్ట్లీ కార్, బంగ్లా, వాచ్, ఫారిన్ స్కాచ్ ఇవేం కాదు అంటాడు ఫేర్వానీ. ఇంతలో మన హర్షద్ పెద్ద తోపులాగా అన్నిటికంటే విలువైంది సలహా సార్ అంటాడు. ఫేర్వానీ హర్షద్ చెప్పిన ఆన్సర్ విని వీడొక పిచ్చ ఫ్రూట్లా ఉన్నాడే అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి మీకు ఒక హింట్ ఇస్తున్నా, ఆ విలువైంది నా కంపెనీ పేరులోనే ఉంది అంటాడు. వెంటనే అశ్విన్ ట్రస్ట్ అంటాడు. ఎస్, కరెక్ట్. అన్నిటికన్నా అరుదుగా దొరికేది నమ్మకం. సో నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? కరెక్ట్గా 13 నెలల క్రితం నా కంపెనీ వామ్ ఆర్గానిక్స్లో క్లెరికల్ మిస్టేక్స్ వల్ల కొన్ని షేర్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయి. వాటిని కరెక్ట్ చేసే లోపే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని షేర్స్ అన్నిటిని అమ్మిదొబ్బారు. అది చేసింది ఎవరో తెలుసా? మీరే అని హర్షద్ మీద ఫైర్ అవుతాడు ఫేర్వానీ. హర్షద్ ఫేర్వానీని కన్విన్స్ చేయడానికి ఎంత ట్రై చేసినా వినకుండా మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? బిజినెస్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, కానీ మీలాంటి దొంగనా కొడుకులే వాటిని పట్టుకొని సక్సెస్ అవ్వాలని చూస్తుంటారు. నేను డీల్స్ కోసం బిజినెస్ చేయను, నమ్మకంతో చేస్తాను. మీ మీద లేందే అది. సో నో ట్రస్ట్, నో బిజినెస్ అని డైరెక్ట్గా హర్షద్, అశ్విన్ని దొబ్బేయమంటాడు ఫేర్వానీ. తమ్ముడు, నేను ఎప్పుడు సిగరెట్ తాగను, కానీ నా పాకెట్లో ఎప్పుడు ఒక లైటర్ ఉంటుంది. అది ఒక విధ్వంసం సృష్టించడానికి. ప్రణవ్ బాయ్తో ఒక పార్టీలో థమ్స్అప్ తాగుతూ చిల్ అవుతుంటాడు హర్షద్. ఇంతలో ప్రణవ్ బాయ్, ఏంటి హర్షద్, మేరా చేత లాస్ట్ 6 monthsలో ఎల్ఐసి, జిఐసి, సిఏఎన్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ డీల్స్లో 1.5% కమిషన్ తీసుకొని మంచి ప్రాఫిట్స్ దెబ్బేశావు. నువ్వు కూడా ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్ అయిపోయావు అంటాడు. హర్షద్ ఏమో, నువ్వు ఒకడివి ప్రణవ్ బాయ్, బొక్కలో ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్. ఈ 1.5% కమిషన్లు తీసుకోవడం ఇంకా నా వల్ల కాదు. యూటీఐ ఇంతవరకు ₹1 బిజినెస్ కూడా ఇవ్వలేదు. ఈ నా కొడుకుల దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ప్లాన్ ఉండదు. నా దగ్గర అంత డబ్బులు ఉంటే మార్కెట్ని 4000 points అప్పులో పెట్టుంటా అంటాడు హర్షద్. పార్టీ మధ్యలో అజయ్ కేడే ఎంటర్ అవుతాడు. హర్షద్ ఇంకా రెచ్చిపోతాడు. అజయ్ బాయ్, మీ గురించి కోల్కతా స్టాక్ మార్కెట్లో చాలా విన్నాను. 1982 బ్లాక్ థర్స్డే క్రాష్ మీకు రిలయన్స్కి జరిగింది కదా, ఆ రోజు నేను కూడా లక్షల్లో కోల్పోయాను. ఆల్మోస్ట్ మార్కెట్లో నా తట్టా బుట్ట సర్దేసుకున్నాను. కానీ ఎలాగోలా ఇప్పుడు గ్రోమోర్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను అంటాడు. అజయ్ కిండల్గా ఒక కన్నింగ్ నవ్వు నవ్వి, చూడు మిస్టర్ గ్రోమోర్, నీలో వేడిని తట్టుకునే కెపాసిటీ ఉంటేనే కిచెన్లోకి అడుగుపెట్టు. మనం మళ్ళీ కలుద్దాం. అప్పటికి నువ్వు ఇంకా మార్కెట్ చుట్టుపక్కలే ఉంటే అని హర్షద్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ బేరర్ ప్లేట్లో పడేసి వెళ్ళిపోతాడు. హర్షద్కి ఎక్కడ కాలాలో అక్కడ ఖాళీ, లైఫ్లో ఫస్ట్ టైం మందు తాగుతాడు. పక్కనే ఉన్న ప్రణయ్ బాయ్తో, వీడేమన్నా పెద్ద పిస్తానా, అంత యాటిట్యూడ్ దొబ్బుతున్నాడు అంటాడు. షేర్ మార్కెటే కాదు, మనీ మార్కెట్ కూడా వాడి కంట్రోల్లోనే ఉంటుంది. అదే పెద్ద బిజినెస్. మొత్తం 4 కంపెనీలు మెయింటైన్ చేస్తున్నాడు. ఒకటి చెప్పనా, షేర్ మార్కెట్ రోజు మొత్తం వాల్యూమ్ 10,000 కోట్లు అయితే మనీ మార్కెట్ రోజు మొత్తం వాల్యూమ్ 2 లక్షల కోట్లు. సో గుద్ద కింద ఆ మాత్రం యాటిట్యూడ్ ఉంటుంది అంటాడు ప్రణవ్ బాయ్. అజయ్ కేడియాని చూసి హర్షద్ కూడా మనీ మార్కెటింగ్లోకి దిగుదాం అని ఫిక్స్ అవుతాడు. హర్షద్ డెసిషన్ విని ప్రణవ్ బాయ్, అశ్విన్ ఇద్దరు వీడికి ఏమైనా మైండ్ దెంగిందా? క్రికెట్ ఆడమంటే టెన్నిస్ ఆడతా అంటాడు. మనీ మార్కెట్ అనేది డిఫరెంట్ లీగ్. మన గ్రోమర్ కన్సల్టెన్సీ లాస్ట్ 6 months బాగా రన్ అవుతుంది కదా, మనం ఆ మనీ మార్కెటింగ్లో ఏం పీకలేమంటారు. పిచ్చనా కొడకల్లారా, గ్రోమోర్ అనేది మన కంపెనీ పేరు మాత్రమే, అందులో గ్రోత్ ఎక్కడుంది? బిజినెస్ ఒక స్టేజ్కి వచ్చింది అని మన బుర్రలకి పని చెప్పుకుంటూ ఉంటామా అంటాడు హర్షద్. ఇంతలో అశ్విన్, నువ్వు చెప్పినట్టే చేద్దాం, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సగం మందికి మనీ మార్కెటింగ్ అంటే తెలియదు. నీ దగ్గర సాలిడ్ ప్లాన్ ఉంటే చెప్పు అంటాడు. ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చారు. షేర్ మార్కెట్కి మనీ మార్కెట్కి పెద్ద తేడా లేదు. అక్కడ షేర్స్తో డీల్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్, పిఎస్యూ బాండ్స్, యూనిట్స్తో డీల్ చేస్తాం. ఇక్కడ బ్రోకర్స్కి కంపెనీ షేర్స్ గురించి ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుందో, మనీ మార్కెట్లో బ్రోకర్కి ఏ బ్యాంక్ ఎలాంటి సెక్యూరిటీ కొనాలనుకుంటుంది, ఎక్కడ కొనాలనుకుంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం జస్ట్ సప్లై అండ్ డిమాండ్ కంట్రోల్ చేస్తే చాలు అంటాడు హర్షద్. ప్లాన్ చేసినట్టే ఆఫీసులో అందరికీ మనీ మార్కెట్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు.
ప్రతి మనీ మార్కెట్ ట్రాన్సాక్షన్లో ఎస్జిఎల్ నోట్ అంటే సబ్సిడరీ జనరల్ లెడ్జర్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సపోజ్ నేను మీ దగ్గర 1000 యూనిట్స్ కొంటే దానికి రిటర్న్గా నాకు ఎస్జిఎల్ నోట్ ఇస్తారు. నేను ఆ నోట్ తీసుకెళ్లి ఆర్బీఐకి సంబంధించిన పీడీఓ అంటే పబ్లిక్ డెప్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తాను. సో పీడీఓలో మన యూనిట్స్ గురించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. బిజినెస్లు బ్యాంకులు చాలా ఫాస్ట్గా గ్రో అవ్వాలనుకుంటాయి, కానీ ఈ ఎస్జిఎల్ ప్రాసెస్ వల్ల ట్రాన్సాక్షన్స్లో స్పీడ్ లేకుండా పోతుంది. సో ఇంక నుండి మనం ఎస్జిఎల్ బదులు బీఆర్ అంటే బ్యాంక్ రిసిప్ట్ ఇస్తాం. సో ఇక నుండి సెంట్రల్ అథారిటీ అనేది ఉండదు. ఎవరికి కావాలన్నా జస్ట్ ఈ రిసిప్ట్స్తో ట్రాన్సాక్షన్స్ మెరుపు వేగంతో జరిగిపోతాయి అని సడన్గా ముంబైలో పెద్ద కలకలం రేపుతాడు హర్షద్ మెహతా. ఒక డీల్ కోసం కేఎస్ త్యాగితో మీటింగ్కి సిటీ బ్యాంక్ హెడ్ ఆఫీస్కి వస్తాడు హర్షద్. త్యాగి ఏమో, హర్షద్ నీలాంటి బ్రోకర్స్ చాలామంది మా కంపెనీకి ఆల్రెడీ ఉన్నారు. మనీ మార్కెట్ అంత ఈజీ కాదు. స్టాక్ మార్కెట్ నుంచి నీలాగా ఎంతోమంది టాప్ పీపుల్ ఇందులోకి ఎంటర్ అవ్వాలని చూస్తారు. కానీ వాళ్ళ వల్ల ఎందుకు కాలేదో తెలుసా? వారసత్వం వల్ల. ఓన్ బ్లడ్, ఓన్ ఫ్యామిలీస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నువ్వు ట్రై చేయకు అని అడ్వైజ్ ఇచ్చి వెళ్ళిపోమంటాడు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ట్రెజరీ చీఫ్ నీరజ్ చోప్రాతో డైరెక్ట్ ఫ్లైట్లో మీటింగ్ సెట్ చేసుకుంటాడు హర్షద్. హర్షద్ చెప్పింది విని నీరజ్ ఇలా అంటాడు, ఆ త్యాగిగాడు మనీ మార్కెట్ అనే జంగిల్కి కింగ్. సిటీ బ్యాంక్ వాళ్ళ బ్రోకర్స్ని పెట్టుకొని మనీ మార్కెట్ని రూల్ చేస్తున్నాడు. వేరే వాళ్ళకి బిజినెస్ ఇవ్వరు, అలా అని మేము ఓన్గా డీల్స్ చేసినా వాటిని చెడదొబ్బుతారు. వాళ్ళు పెద్ద కూటమిలా ఫామ్ అయ్యారు. దానికి బాస్ త్యాగి, వాడి బ్రోకర్స్ అజయ్ కేడియా, హైటెన్ ష్రాఫ్, హేమేంద్ర కపాడియా. వెంటనే హర్షద్, మనం కూడా వాళ్ళలాగే ఒక గ్యాంగ్ ఎందుకు ఫామ్ చేయకూడదు అంటాడు. నేను వాళ్ళలాగా డర్టీ బిజినెస్ చేయను హర్షద్ అంటాడు నీరజ్. మీరు చేయొద్దు, నేను చేస్తాగా. మీకు బిజినెస్ నేను తెచ్చి పెడతా. టైం నాది, కష్టం నాది. మీరు జస్ట్ ఎక్కడ మొదలు పెట్టాలో చెప్పండి చాలు అంటాడు హర్షద్. అనుకున్నట్టే సిటీ బ్యాంక్ అని వాళ్ళ గ్యాంగ్కి పోటీగా గ్రిన్లేస్కి బ్రోకరింగ్ చేసి ఆఫర్ పెడతాడు హర్షద్. ఇన్ని రోజులు సిటీ బ్యాంక్ పిచ్చుకలకి బియ్యం వేసినట్టు వేస్తే అన్ని బ్యాంక్స్ వెళ్ళి తినేవి. ఇక నుంచి బియ్యం మనం వేద్దాం. పెద్ద బ్యాంక్స్ వాళ్ళ సైడ్ ఉండొచ్చు, బట్ చిన్న బ్యాంక్స్ అన్నింటినీ మనం కలుపుకొని పోదాం. నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఈ ప్లాన్ లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవుతుంది అని మాస్టర్ స్కెచ్ వేసి నీరజ్ చోప్రాని, గ్రిన్లేస్ని ఒప్పిస్తాడు హర్షద్. హర్షద్ గ్రిన్లేస్ అండ్ చిన్న బ్యాంక్స్తో కలిసి మనీ మార్కెటింగ్ స్టార్ట్ చేశాడని సిటీ బ్యాంక్ అండ్ వాళ్ళ గ్యాంగ్కి తెలుస్తుంది. కొన్ని రోజులకే ఎంతమందిని కలుపుకున్నా మనం సిటీ బ్యాంక్ని, దాని బ్రోకర్స్ని ఏం పీకలేమని హర్షద్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సిటీ బ్యాంక్ మనీ మార్కెట్కి కింగ్ అయి ఉండొచ్చు, కానీ ఇండియాలో బ్యాంక్స్ అన్నిటికీ బాద్షా ఒక బ్యాంక్ ఉంటుంది కదా, ఆ బిగ్ బాస్ని డీల్ చేసుకుందామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్లో అడుగు పెడతాడు హర్షద్. తన కంపెనీ గ్రోమోర్ ఎలా పర్ఫామ్ చేస్తోందో, మార్కెట్లో మిగిలిన ఫారిన్ బ్యాంక్స్ అండ్ వాటి బ్రోకర్స్ ఎలా బిజినెస్లు చేసి ఇండియన్ బ్యాంక్స్ని అండ్ ఎస్బీఐని ఎలా దెబ్బ కొడుతున్నారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హర్షద్. అప్పటికే హర్షద్ అండ్ గ్రోమోర్ గురించి తెలుసుకున్న ఎస్బీఐ హెడ్, నీ గురించి చాలా విన్నాను హర్షద్, యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. నువ్వు నీ ఓన్ స్టైల్లో మార్కెట్లో పెద్ద పెద్ద ప్లేయర్స్కే కాంపిటీషన్ ఇచ్చావు. రీసెంట్గా జరిగిన మార్కెట్ క్రాష్లో నీ క్లయింట్స్కి లాసులు రాకుండా చూసుకున్నావు. మేము కూడా ఎస్బీఐ ఇమేజ్ని మార్చాలనుకుంటున్నాం. గ్రోమోర్ మా లిస్ట్లో టాప్లో ఉంది, ఎందుకంటే నీకు రిస్క్ ఎలా తీసుకోవాలో తెలుసు అని హర్షద్తో బిజినెస్ డీల్ ఓకే చేస్తాడు. హర్షద్ ఎస్బీఐ సపోర్ట్తో మనీ మార్కెట్లోకి కూడా ఎంటర్ అయిపోయాడనే మ్యాటర్ త్యాగికి తెలుస్తుంది. ఇక నుంచి హర్షద్ వేసే ప్రతి అడుగు తనకు తెలియాలని అజయ్ కేడియాతో అంటాడు. తను మళ్ళీ స్టాక్ మార్కెట్లోకి దిగే టైం వచ్చిందని అన్న అశ్విన్తో అంటాడు హర్షద్ మెహతా. దిగు నీ ఇష్టం, కానీ ఆ ఏసీసీలో మాత్రం ఇన్వెస్ట్ చేయకు, మనకేం డబ్బులు చెట్లకు కాయట్లేదు అంటాడు అశ్విన్. అవును, కెనరా బ్యాంక్ ఏవో సెక్యూరిటీస్ కొనాలని చెక్ ఇస్తామన్నారు, వచ్చిందా అంటాడు హర్షద్. పక్కనే కెనరా బ్యాంక్ ఇచ్చిన చెక్స్ చూసి, వీటన్నిటిని మన పర్సనల్ అకౌంట్స్లో డిపాజిట్ చేసి దొబ్బుదాం, ఎలాగో కెనరా బ్యాంక్కి 10 days తర్వాత కదా సెక్యూరిటీస్ కావాల్సింది అంటాడు హర్షద్. ఆ మాట వినగానే అశ్విన్కి మైండ్ బ్లాక్ అవుతుంది. హర్షద్, నీకేమైనా మైండ్ దెంగిందారా? ఇవి మన డబ్బులు కాదురా అంటాడు అశ్విన్. మనం మార్కెట్లోకి దిగాలంటే మన దగ్గర ఉన్న ఖజానా ఇదేరా, ఊరికే మన అకౌంట్లో పెట్టుకుంటే గుడ్లు ఏమైనా పడతాయా? అదేదో 10 రోజులు మార్కెట్లో తిప్పుదాం, క్యాష్ చేసుకుందాం. బీఆర్ రెడీ అయ్యి కెనరా బ్యాంక్కి సెక్యూరిటీస్ ఇవ్వడానికి ఇంకా 10 days టైం ఉంది, నేను చూసుకుంటా అంటాడు హర్షద్. 1990 బాంబే, ద బుల్ ఈస్ బ్యాక్ ఇన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బుల్ మొదటి బెట్ ఏసీసీ పైన. బేర్స్ ఏమో ఏసీసీని ఎలాగైనా తొక్కాలని చూస్తున్నారు, కానీ వాళ్ళకి తెలియని నగ్న సత్యం ఏంటంటే ఈసారి హర్షద్ దగ్గర కేవలం డబ్బులు మాత్రమే కాదు, డబ్బుల దుకాణమే ఉంది. బ్రోకర్స్ ఎప్పటికప్పుడు బెస్ట్ సెక్యూరిటీ డీల్స్ కొడతారనే నమ్మకంతో అండ్ టైం సేవ్ చేయడం కోసం బ్యాంక్స్ అన్ని తమ డబ్బుని డైరెక్ట్గా బ్రోకర్స్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఉంచేవి. హర్షద్కి ఇక్కడే పెద్ద లూపోల్ కనిపించింది. అప్పట్లో మొత్తం సిస్టమ్ చాలా స్లోగా ఉండేది. సో 10 to 15 days బ్రోకర్స్ అకౌంట్లోనే డబ్బులు ఉండేవి. వాటిని తన సొంత డబ్బులు అన్నట్టు మొత్తం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు. ఇలా తనకి నచ్చిన స్టాక్ని ఎప్పటికప్పుడు పెంచేసేవాడు. ఇలా బ్యాంకింగ్ ఫండ్స్ని షేర్ మార్కెట్లో రొటేట్ చేస్తూ ఎంత సంపాదించాడంటే మనీ మార్కెట్ స్కీమ్స్ని కూడా తక్కువ కమిషన్లోనే చేసేంత. వితిన్ నో టైం బాంబేలోనే బల్సినోల్ ఉండే ఏరియాకి ఇల్లుని షిఫ్ట్ చేస్తాడు. హర్షద్ మెహతా బ్యాంకింగ్ ఫండ్స్ యూజ్ చేసి మార్కెట్ని పైకి లేపుతున్నాడని, వాళ్ళు ఇన్ని రోజులు క్లాస్గా వాడిన స్ట్రాటజీని ఇప్పుడు హర్షద్ మాస్గా వాడేస్తున్నాడని త్యాగికి అజయ్ కేడియాకి అర్థమయ్యి ఎలాగైనా హర్షద్కి చెక్ పెట్టాలని ఫిక్స్ అవుతారు. స్టాండ్ చార్ట్కి 200 crores వర్త్ సెక్యూరిటీస్ కావాలని హర్షద్ అంటాడు భూషణ్ భాయ్. కానీ మన దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఏవి అంత విలువైన సెక్యూరిటీస్ని తట్టుకోలేమంటాడు భూషణ్. ఒరే పిచ్చోడా, మనం ఇంతవరకు ఎప్పుడైనా ఫిజికల్ సెక్యూరిటీస్ ఇచ్చామా బ్యాంక్స్కి?
స్టాండ్ చార్ట్కి కూడా 200 crores మనం బీఆర్ ఇస్తే చాలు కదా, ఇచ్చేద్దాం. ఈ బొక్కల లాజిక్కే కదా సిటీ బ్యాంక్లో ఫుడ్ గాల్ యూజ్ చేసేది అంటాడు హర్షద్. డైరెక్ట్ బ్యాంక్ ఆఫ్ కరాచ్కి వెళ్ళి స్టాండ్ చార్ట్కి ఇవ్వాల్సిన బీఆర్ ఇష్యూ చేయమంటాడు. హర్షద్ అడిగింది విని షాక్ అయ్యి, హర్షద్ బాయ్ నువ్వేం అడుగుతున్నావు అర్థమవుతుందా? సెక్యూరిటీస్ లేకుండా నీ పేరు మీద బీఆర్ ఎలా ఇష్యూ చేస్తాను, అది ఇల్లీగల్ బాయ్ అంటాడు ఆఫీసర్. అరే అది ఇల్లీగల్ కాదు ఆఫీసర్, సర్వైవల్. సింపుల్గా చెప్పనా, మీ బ్యాంక్లో ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడానికి కూడా ఫండ్స్ లేవని నాకు తెలుసు. ఇదే మంచి ఛాన్స్. స్టాండ్ చార్ట్ 200 crores సెక్యూరిటీస్ కావాలి. నువ్వు బీఆర్ ఇష్యూ చేసి నాకు ఇవ్వు. వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వగానే నీ అకౌంట్లో 200 కోట్లు పడతాయి. నువ్వు 4 కోట్లు కమిషన్ తీసుకో. నేను వాళ్ళకి 15 రోజుల్లో అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తా. వాళ్ళ రిసిప్ట్ మళ్ళీ నా చేతిలో పెట్టేస్తారు. సింపుల్. సిటీ బ్యాంక్ బిజినెస్లు మొత్తం బీఆర్ల మీదే చేస్తుంది అని ఆఫీసర్ని కన్విన్స్ చేస్తాడు హర్షద్. ఎండ్ ఆఫ్ 1990 ఇండియా ఎకనామిక్ క్రైసిస్ వైపు అడుగులు వేస్తుందని ఆర్బీఐకి అర్థమవుతుంది. ఆర్బీఐ గవర్నర్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అన్ని బ్యాంక్స్లో సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ మీద ఘోష్ని ఇన్స్పెక్షన్ చేయమంటాడు. ఈ విషయం బయట ప్రెస్కి కూడా తెలియకుండా చేయండి. సిటీ బ్యాంక్ ఫారిన్ బ్యాంక్ కాబట్టి వాళ్ళతో మనకి పని ఉంటుంది. సో జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేను అంటాడు. ఆర్బీఐ ఈ 5 బ్యాంక్స్ మీద ఇన్స్పెక్షన్ వేసినట్టు సుచేతకి న్యూస్ లీక్ అవుతుంది. వెంటనే టైమ్స్ ఆఫ్ ఇండియాలో తన కొత్త జాబ్లో జాయిన్ అయ్యి ఈ న్యూస్ గురించి బ్రేకింగ్ ఆర్టికల్ ప్రింట్ చేయమంటుంది సుచేత. ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఫ్రంట్ పేజ్లో ఈ ఆర్టికల్ ప్రింట్ చేయలేని అంటాడు రాజ్దీప్. బయటకి న్యూస్ లీక్ అయినట్టు ఆర్బీఐ గవర్నర్కి చెప్తాడు ఘోష్. ఎలాగో లీక్ అయిపోయింది కదా, ప్రెస్కి అఫీషియల్గా బీఆర్ ఇష్యూ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని నోట్ రిలీజ్ చేయమంటాడు గవర్నర్. ఆర్బీఐ ఇష్యూ చేసిన కొత్త గైడ్లైన్స్ చూసి తాగికి మండిపోతుంది. అందులో ముఖ్యంగా అన్ని ట్రాన్సాక్షన్స్ మార్కెట్ రేట్కే చేయాలని, బ్యాంక్స్ మధ్యలో బ్రోకర్స్ అనే వాళ్ళు ఇంక ఉండకూడదని, ఏ ట్రాన్సాక్షన్ అయినా సేమ్ డే ఇన్వెస్ట్మెంట్స్లో చూపించాలని ఆర్బీఐ మెన్షన్ చేస్తుంది. ఇది ఇండియారా, ప్రతి దానికి లూప్ హోల్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చింది గైడ్లైన్స్ మాత్రమే, లా కాదు. అది ఆర్బీఐ మాత్రమే, సిబిఐ కాదు అని త్యాగి ఇన్వెస్టర్ మీద ఫైర్ అవుతాడు. ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ అందరి దగ్గర క్యాష్ లేకుండా చేస్తుందని, మార్కెట్లో పెద్ద బుల్స్ని తొక్కడానికి ఇదే కరెక్ట్ టైం అని ఫిక్స్ అవుతాడు హర్షద్. దానికోసం మళ్ళీ డబ్బులు వెట్లో పడతాడు. సొసైటీలో ఉన్న బిగ్ షాట్స్ని రీకో బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయించి ఆ ఫండ్స్ని తనకి లోన్గా ఇప్పించేలా రీకో బ్యాంక్ మేనేజర్తో డీల్ సెట్ చేసుకుంటాడు హర్షద్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో సుచేత బ్యాంక్ సెక్యూరిటీస్లో జరుగుతున్న స్కామ్ గురించి ఆర్టికల్ రాస్తుందంట. నీ బీఆర్స్ లూప్ హోల్ మ్యాటర్ బయటకు రాకుండా చూసుకో బిగ్ బుల్ హర్షద్ బాయ్ అంటాడు ప్రణవ్ బాయ్. నేను సెక్యూరిటీస్లో ఇంక నుంచి ఇన్వెస్ట్ చేస్తే కదా ప్రణవ్ బాయ్, గవర్నమెంట్ దగ్గర పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ డబ్బు కోట్లలో ఉంది. ఆ డబ్బును తీసుకొచ్చి బీఎస్సీలో ఇన్వెస్ట్ చేపిద్దాం, గవర్నమెంట్కి కూడా కొంత ప్రాఫిట్స్ తెప్పిద్దాం అని తన కొత్త ప్లాన్ గురించి చెప్తాడు హర్షద్ మాట. చెప్పినట్టే నెక్స్ట్ డే ఓఎన్జీసీ బోర్డుతో మీటింగ్ పెడతాడు హర్షద్. ఓఎన్జీసీ హెడ్ నవలకాతో, సార్ మీ దగ్గర ఇంత డబ్బు ఉంది కానీ ప్లానే లేదు అంటాడు. ఇది గవర్నమెంట్ డబ్బు, స్టాక్ మార్కెట్లో మేము ఇన్వెస్ట్ చేయలేము అంటాడు నవలక్క. స్టాక్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయమంటున్నారు సార్, ఆ డబ్బుని బ్యాంక్స్ పిఎంఎస్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయండి అంటాడు హర్షద్. ఓఎన్జీసీ ఒకటే కాదు, కోల్ ఇండియా, ఎన్హెచ్పిసి, ఎన్టీపీసీ, ఐఆర్ఎఫ్సి లాంటి పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని బ్యాంక్స్ పిఎంఎస్ స్కీమ్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయించాడు హర్షద్. ఇండైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో అనమాట. ఇప్పుడు హర్షద్ దగ్గర ఉన్న డబ్బుల సోర్స్ విలువ ఎవరి ఊహకు కూడా అందదు. ఇలా హర్షద్ మేట మార్కెట్కి ఒక లెజెండ్ అవుతాడు. పేర్లు కూడా తెలియని కంపెనీ షేర్స్లో హర్షద్ ఇన్వెస్ట్ చేశాడనే న్యూస్తో షేర్స్ అన్ని హాట్ కేక్స్లో అమ్ముడైపోయేవి. 1991 మన ఇండియన్ ఎకానమీ చాలా దెబ్బతింటుంది. ఆ క్రైసిస్తో చంద్రశేఖర్ గవర్నమెంట్ దిగిపోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్ జరిగి రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైంలో ఎక్స్పీఎం రాజీవ్ గాంధీని హత్య చేస్తారు. రిజల్ట్స్ వచ్చాక పివి నరసింహారావు మైనార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. ఇవేవి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మీద ప్రభావం చూపలేదు. హర్షద్ అయితే బీఎస్సీ ఇండెక్స్ని అందరం తెత్తుకు తీసుకెళ్తాడు. ఇంతకుముందు ఎప్పుడు బీఎస్సీ మార్కెట్లో ఎవరు సంపాదించినంత సంపాదించి చూపిస్తాడు హర్షద్. బాంబేలో ఉన్న ఏ ఫిల్మ్ స్టార్కి తన తక్కువ కాదని అందరూ హర్షద్ మేట ఇన్స్పిరేషన్గా తీసుకునే రేంజ్కి వెళ్తాడు. కార్స్ మీద మోజుతో ఇంపోర్టెడ్ కార్ కొనాలని వస్తాడు హర్షద్. డీలర్ ఏమో కింగ్ ఆఫ్ పాటాన్ వాడిన కార్ని చూపించి ఇండియాలోని ఇది సింగిల్ పీస్ బాయ్ విత్ 1200cc ఇంజన్ అంటాడు. హర్షద్ ఒక నవ్వు నవ్వి, డార్లింగ్ ఇప్పుడు నా టైం నడుస్తుంది, నీ మహారాజా కార్ ఏంటి, వాడి ప్యాలెస్నే కొంటాను, కొత్తగా వచ్చిన ఇంపోర్టెడ్ కార్స్ చూపించు అంటాడు. ఇంపోర్టెడ్ అంటే దుబాయ్ నుంచి లెక్సస్ కార్ వస్తుంది, కానీ అది అజయ్ కేడే కంపెనీ 45 lakhs పెట్టి బుక్ చేసుకుంది బాయ్ అంటాడు డీలర్. వాళ్ళు అడ్వాన్స్ ఏం ఇవ్వలేదు కదా, నేను 55 lakhs ఇస్తాను, కార్ డైరెక్ట్గా మా ఇంట్లో ఉండాలి అంటాడు హర్షద్. కార్ ఇంటికి రాగానే, నీ జాతకంలో నీకు డబ్బుతో పాటు శత్రువులు పెరుగుతారని ఉందిరా, జాగ్రత్తగా ఉండు అని అంటాడు అశ్విన్. అదే రోజు నైట్ సడన్గా హర్షద్కి ఢిల్లీ నుంచి స్వామీజీ కాల్ చేస్తారు. ఎలక్షన్స్లో మీరు పార్టీకి ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్, అందరూ మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అని పెట్టేస్తాడు. ఇంతకీ హర్షద్కి ఢిల్లీ పాలిటిక్స్కి అసలు సంబంధం ఏంటి అనే సస్పెన్స్తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.